సార్ ఈ దాదాపు ఒక 6-7 నెలల నుంచి చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్‌లని గాని, రోడ్లని గాని అంటే ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేం గమనించారు? ఎలా ఉంది పరిపాలన? కొంచెం అక్కడక్కడ చేస్తున్నారు. హ్మ్. పర్వాలా. అంటే కొంత మార్పు అయితే కనిపిస్తుందంటారా? కొద్దిగా కనపడుతుంది. అంటే టైం ఇవ్వాలంటారా? లేకపోతే అంటే ఎమ్మటనే అన్నీ కావాలంటే ఎట్ట అవుతాయి? కావు కదా. అంతేగా? నిదానంగా చేసుకుంటా వెళ్తూనే ఉంటారు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6-7 నెలలకే అసలు జనాలు అసలు అల్లాడిపోతున్నారు. మళ్ళీ వాళ్ళని కాపాడడానికి నేను రాబోతున్నాను, జనాల్లోకి రాబోతున్నాను అంటున్నారు. జనాలు జగన్ మాట నమ్ముతారంటారా ఇంకా? కాబట్టి ఆపోజిట్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కొద్దిగా మార్పు కనపడుతుంది. కళ్ళకి కనబడేవి ఉంటాయి కొన్ని. రోడ్లు వేయడం కానీ, లేకపోతే అన్నా క్యాంటీన్లు అని కానీ, లేదా ఉచిత ఇసుక చేయడం అని కానీ, ఇవి కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా బురద జల్లుదామంటే ఎలా చూడాలి? అది ఆపోజిట్ వాళ్ళు కంపల్సరీగా అంటారు, తప్పదు. అంటే వాళ్ళ పని అదంటారా? వాళ్ళ పని అంటే అనపోతే ప్రతిపక్షం ఉండదుగా. అవును. న్యాయం ఎట్టొచ్చింది రాదు. వాళ్ళు అనాల్సిందే. అనపోతే పార్టీ ఉండదు. అది సో ఇవన్నీ పట్టించుకుంటున్నారంటారా చంద్రబాబు గారు? లేకపోతే ఆయన అమరావతి అని, పోలవరం అని ఆయన పనుల్లో ఆయన ఉన్నాడంటారా? ఆయన పనులు ఆయన ఒక్కడి వల్ల కాదు, కార్యకర్తల మీద బాగా యాక్షన్ తీసుకుంటున్నాడు. ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన కూడా కరెక్ట్గానే నడుస్తుంది. బాగానే ఉంది. మార్పు ఉంది. బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు, కళ్ళకి కనపడుతుంది కదా. మరి ఆయన అసలు ఏం చేయట్లేదు. అంటే ఈ 5 ఏళ్ల నుంచి సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు జనాల్లోకి రాలా, ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి నేను రాబోతున్నాను పండగ తర్వాత అంటున్నాడు. అదే అంటున్నాడు కానీ ఏ వచ్చినా వర్క్ మాత్రం బాగా చేస్తున్నాడు. ఈయన పింఛన్లు అవి చక్కగా ఇస్తున్నాడు, అన్ని బాగున్నాయి. సో ఒకవేళ ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్లు కూడా వస్తున్నారు. ఇస్తున్నాడు. రోడ్లు కూడా అన్ని గోతులు అవి పూడి చేసాడు. దాని డెవలప్ దానికే. పోలవరం బాగా చేస్తున్నాడు. మరి ఇన్ని జరుగుతున్న రోజా గారు కూడా నిన్న ఆవిడ అసలు మేము మళ్ళీ వస్తాము, మమ్మల్ని మీరు ఏం చేసినా అరెస్టులు చేసుకున్నా ఏం చేసినా కూడా మేము ప్రజల పక్షాన పోరాడతామని. సరే తానంటే ఇక మాట్లాడద్దు, తనకి ఏది దొరికితే చెప్పిద్ది అంతేగాని. మరి 6 నెలల నుంచి ఏమైపోయారంటారు రోజా గారు? ఈ మధ్య కనపడలా 6 నెలల తర్వాత మళ్ళీ శక్తి పుంజుకొని వచ్చారంటారా? రావాలంటే కొద్దిగా మొఖం చల్లదు. 6 నెలలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకేనాలు ఇంట్లో ఉంటాము, బయటకు వస్తేనే ఏదో ఒకటి చేయాలనే లెక్కలో కొద్దిగా ఫ్రీ అయినాక ఆటోమేటిక్గా వస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే వాళ్ళ నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా మేము మంచి చేసాం, మేము అసలు నిజంగా మాకు సన్మానాలు చేయాలని అంటున్నారు. నిజంగా అంత మంచి చేస్తే 151 నుంచి 11కి ఎందుకు వచ్చారు? నిజంగా జనాలు మంచి చేస్తే 175, 175 రావాలి అన్నారు. 11 అయిపోయింది. జనాలు ఆలోచించారా లేదా? జనాలు ఆలోచిస్తేనేగా, ఇప్పుడు ఆలోచిస్తేనేగా 11 సీట్లకి వచ్చింది. లేకపోతే 175 రావు. అసలు జనాలు మనకంటే తెలియగలరు. వాళ్ళ నాలెడ్జ్ అర్థం కానివ్వట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో ఏమన్నాడు ఎన్నికలకు ముందు? ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు 15 ఎకరాలు కొనొచ్చు అబ్బాయి అన్నాడు. మరి ఇప్పుడు ఎట్లుంది రేట్? ఎట్లుంది ఇప్పుడు? పెరిగిందండి, డబల్ పెరిగింది, డబల్. మరి అంత కాన్ఫిడెంట్గా అబ్బాయి మీకు ఏపీ లాంటి రోడ్లు కావాలా, మీరు మమ్మల్ని ఓడించండి, మేము మంచి రోడ్లు కావాలంటే మమ్మల్ని గెలిపించండి అని కూడా ఎద్దేవా చేశాడు కేసీఆర్ గారు. మరి ఆయన ఏమైపోయాడు? మరి ఇక్కడ ఈయన ఏమైపోయాడు? 175 అన్న వ్యక్తి ఏమైపోయాడు? అవును, రేట్లు కూడా బాగా పెరిగింది. పొలాల కాటికి, ప్లాట్లకి డబల్ అండి. ఇదే కదండి అభివృద్ధి అంటే, ఇదే అంతే అంతే అంతే. మన ఇళ్ళకి కానీ ఏమైనా రేటు పెరగడం అనేది అభివృద్ధి అంటారా? లేకపోతే అభివృద్ధి. గతంలో 3 రాజధానులు అన్నాడు ఆయన. అక్కడెక్కడో వైజాగ్లో చేస్తానని చెప్పి ఋషికొండలో పెద్ద ఇల్లు కట్టేశారు. అదంతా ఎవరి డబ్బు సార్? ప్రజలే. ఇవన్నీ ఆలోచించారా అంటున్నా జనాలు? ఆలోచించారు బాబాయ్. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టైంకి పెన్షన్లు ఇస్తున్నారు. పెద్దవాళ్ళకి 3,000 నుంచి 4,000 చేశారు. ఎట్లుందంటావు పరిపాలన? ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు బాగుంది స్వామి. 6 నెలలైనా బాగానే ఉంది. ఎందుకంటే 1 తారీఖు సెలవు రోజు వస్తే ముందు రోజే ఇస్తున్నాడు. రేపు 1 సెలవు, గవర్నమెంట్ సెలవు. ఈవేళ ఇచ్చారు. ఈవేళ 5 గంటలకు ఇచ్చారు వచ్చి పింఛను. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఈ వయసు వచ్చిన దాకా కష్టపడి కుటుంబాన్ని పెంచి ఇంత ఈ వయసుకు వచ్చే కొద్దిగా అంటే మళ్ళీ కష్టపడలేం బాబాయ్ ఈ టైంలో. అట్లాంటి వాళ్ళకి ఈ 4,000 అనేది భరోసాగా ఉంటుందా? భరోసా అంటే పర్వాలేదు స్వామి. ఎందుకంటే పిల్లలు చూడరు కొంతమంది.
అంటే అందరు కదా, కొంతమంది చూడరు. ఇప్పుడు మాలాంటి కదా సేఫ్టీ కదా, మందులకో దేనికో వస్తాయి, పర్వాలేదు. ఈ కూటమి వచ్చా చక్కగా ఉంది. మరి కళ్ళ ముందు కనబడుతుంది. దీన్ని కూడా ఈ రోజున అసలు ఏం బాగాలేదు, కూటమి ప్రభుత్వం అంతా అరాచకంగా ఉంది, మా ప్రభుత్వమే బాగుండేదని జగన్ గారు చెప్పుకుంటున్నారు. మరి జగన్ వారికి ఎలాకండి? ఇప్పుడు నా భార్య వండింది ఒక వంట కూర, బాగా వండింది. అది నాకు నచ్చితే బాగోలేకపోయినా బాగుంది అంటాను, అది నాకు నచ్చదు కాబట్టి బాగోలేదు అంటాను. దానికి ఇంకేముంది? అంతే పరిపాలన, అంతే. ఇంకేం లేదు. మరి రుచిది బాగోలేదంటే మనకి ఎలా ఉంటుంది? ఆయన మనం కిందపరిచినట్టు కదా. మరి ఇప్పుడు కంటే కనబడదా ఇది చేసేది? మరి అది రోడ్లని అలాగే అమరావతి అని డెవలప్మెంట్ అని ఎవరి వాళ్ళు కాదు కదా. పోలవరం అని, రోడ్లు అని, అమరావతి అన్ని చక్కగా ఉన్నాయి. అది పరిపాలన పర్లేదు స్వామి. ఇంకొచ్చేది 6 నెలలు కదా, ఇంకెన్ని రోజులు అయింది? అది బడ్జెట్ లోటు మీద ఉంది, ఆ లోటును పూడ్చుకొని రావాలి. ఏదో జరుగుతుంది అలాగా. బాగుందండి పరిపాలన. పెన్షన్లు అయింది అసలు 6ంటికే వచ్చి ఇచ్చేస్తున్నారు. బాగుంది. మాకు దివ్యాంగులకు మటుకు 6,000 చేశారు, మా ఊళ్ళోళ్ళకి 4,000 చేశారు. జగన్ చేశారంటే 5 సంవత్సరాలకి 250 అయ్యో అది లేదు గతి లేదు. ఓ మాట ఇచ్చాడు కానీ, అంతేగాని ఇది మటుకు బాగుంది. అంతే అంటారండి. సొమ్ము తిన్న వాళ్ళందరూ అంతే అంటారు. ఆ సొమ్ము వాడు పక్క వాళ్ళందరూ అంతే అంటారు. చంద్రబాబు ప్రభుత్వమే బాగుంది, బాగా డెవలప్మెంట్. చెత్త పన్ను వేసాడు, చెత్త పన్ను తీసేసాడు చంద్రబాబు. చెత్త పన్ను, ఈ కుళాయిల పన్ను అన్ని వేసాడు ఆయన వచ్చి. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే, జగన్ ప్రభుత్వం వచ్చినాకనే మొత్తం నాశనం అయిపోయింది. ఉసుక నానా బీభత్సం అయిపోయింది. ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చాడు, అన్ని ఫ్రీ ఇస్తున్నాడు. గ్యాస్ బండ్లు 3 ఫ్రీ. ఆ ప్రభుత్వం మరీ దొంగలు దోపిడి. ఇప్పుడు బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఇంకా జనాలు జగన్ చెప్తే అసలు అదే 5 సంవత్సరాలు ఈ చంద్రబాబు ఉంటే విజయవాడ గుంటూరు కలిసిపోయేది, రాజధాని బాగుండేది, మొత్తం పూర్తయి. పోలవరం ఇది గోనాడు అది గోనాడు, ఇదమడికి గతి లేదు. మొన్న ఏమి చేసి 2026కి పూర్తి కావాలి, 2027కి అసలు మొత్తం ఇదైపోవాలని చెప్పాడు. అది బాగుంది. అంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తికి మనం అధికారం ఇస్తే ఎలా ఉంటది అనేది ఈయన బొర్ర అండి, చంద్రబాబు గారి బొర్ర. అబ్బో ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఎంతమందికో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న ఏదో 1,00,000 మందికి ఉద్యోగాలని అన్ని కేంద్రం నుంచి వాళ్ళే ముందుకు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎంఏ ఈ రోజు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎప్పుడు లేదు, బాగలేదు. అసలు మన బుడవేరు మునిగిపోయినప్పుడు 10 రోజులు ఉన్నాడంటే ఏ మంత్రి ఉంటాడో? ఆయనకు అవసరమా? పాపం ఇంట్లో ఉండి చేపించుకోవచ్చుగా. ఆయన వెళ్ళంబడి తిరిగి పౌరింజన్లు తీసుకొచ్చి కడిగిచ్చి చేసి అసలు భోజనాలు అట్టఘనంగా సాగిచ్చి చెంది బాగా ఇదైపోయాడండి పాపం చంద్రబాబు. కళ్ళ మీద అసలు మన ఇళ్ల మీదకి ఎవరు వస్తారండి అంత ఇదిగా? పాపం ఎవరు పోయినా కూడా సాయం చేయటానికి కానీ ఇది కానీ బాగుందండి చంద్రబాబు. ఇంకా లేదండి, జగన్ పార్టీ ఉండదు, ఆ పార్టీ గుర్తే ఉండదు, నమ్మరు.